జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కొట్టుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తుండగా గొడవ మొదలైంది. పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, 15 నిమిషాల పాటు కౌన్సిల్ సమావేశం అయితే వాయిదా పడింది. అప్పటికే పరిస్థితి సద్దుమణగలేదా? అలాగే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎందుకని కొట్టుకునేంత వరకు వెళ్ళింది పరిస్థితి? రాధిక, మనం చూడవచ్చు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైనటువంటి జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి 9వ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఇప్పటికీ 4వసారి వాయిదా పడడం జరిగింది. ఏంటంటే మనం చూస్తే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కానీ ఇటు ఎక్స్ఎఫ్యూ సభ్యులు అదేవిధంగా బీజేపీ వాళ్ళు ప్రతిసారి కూడా ఇటు మేయర్కి సంబంధించినటువంటి పోడియం వద్ద అయితే వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఇక్కడ సమావేశం జరగాలి, సమస్యలు అన్నీ చాలా ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఒక దఫాలో అయితే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో కొన్ని ప్లకార్డులు పట్టుకున్న నేపథ్యంలో వాటిని తీసేస్తూ కూడా ఇటు ఎంఐఎం నాయకులు కొంత సీరియస్ అవ్వడం జరిగింది. సభను సభాయం జరిపించాలంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మిరాజ్ బేగ్ గారు మాట్లాడడం. భయ, చెప్పండి, ఏం జరుగుతుంది లోపల? అసలు సభ ప్రతిసారి ఇట్లా వాయిదా పడడానికి కారణం ఏమైంది? ఎంఐఎం పార్టీ డిమాండ్ పొద్దుగల సంధి ఏమున్నది సార్, మాన్సూన్ ఉన్నది, వర్షాలు వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ ఆయన కాలనీస్లా మెయిన్ రోడ్ మీద అంతా నీళ్ళు వస్తుంది. దాని మీద మనం చర్చ చేయాలి. దాని మీద చర్చ చేయకుంటే ఉట్టిగానే పొలిటికల్ చేస్తున్నారు. మా పార్టీ, మీ పార్టీ, ఆ పార్టీ, ఆయన రిజైన్ చేయాలి, ఈయన రిజైన్. అది పొలిటికల్ చేసినకు వేరే జగ ఉన్నది, వేరే చోటు ఉన్నది, ఇట్లా ఉంటుంది, అది చేయాలి మీరు. ఇప్పుడు ముఖ్యం ఇష్యూ ఎంఐఎం డిమాండ్ ఏమున్నది, ఇప్పుడు వర్షాకాలం ఉన్నది. వర్షాకాలంలో పబ్లిక్కు ఏం ఇబ్బంది అవుతుంది, ఏ కాలనీలో ఇబ్బంది అవుతుంది, ఏ బస్సీలో అవుతుంది, ఏ ఏరియాలో అవుతుంది, దాని గురించి మనం చర్చ చేద్దాం చెప్తున్నాం మేము. వీళ్ళు పిల్లగాడ్లు పట్టుకొని అది చేసి ఇది చేసి అందరు మా పార్టీ, మీ పార్టీ అది చెప్పి వాళ్ళు హౌస్ నడుస్తలేదు. దాంట్లో 4 సార్లు అర్జెంట్ చేసినారు. మేము చెప్తున్నాను, మా పార్టీ ప్రెసిడెంట్ జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ గారు మాకు చెప్పినారు, మీరు వర్షాకాలం మీద మాట్లాడు, గ్రేటర్ హైదరాబాద్లో ఇట్లా నీళ్ళు వస్తుంది, పబ్లిక్కు ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇంతమంది నీళ్ళు వస్తే చాలా జలాలు మురిగి నాళాలు ఉన్నది, మేజర్ నాళాలు ఉన్నది, వాళ్ళు కన్స్ట్రక్షన్ నడుస్తలేదు. ఇప్పుడు చాలా జగాల గ్రేటర్ హైదరాబాద్లో పనులు ఆగిపోయింది, నాళాల పని. దాని గురించి మేము డిస్కస్ చేయాలి చెప్పి ఎంఐఎం పార్టీ డిమాండ్ ఉన్నది. అదే చెప్తున్నాం మేము. ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ప్రతిసారి కూడా ఇటు మేయర్ పోడియం అయితే ముట్టడిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా సమస్యలు చర్చించేందుకైతే అవకాశం ఇస్తలేరు. వీళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఏ విధంగా నడవాలనుకుంటున్నారు సార్? వాళ్ళకు మేము ఒక్కటే ఇబ్బంది, వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, మీరు పబ్లిక్ గెలిచిపించినారు, పబ్లిక్ ఓట్ మీద గెలిచి వచ్చినారు, మీరు పబ్లిక్కు మీరు సమాధానం ఇవ్వాలి. పబ్లిక్ కోసం మేము ఏం పని చేసినారు, ఇట్లా వచ్చి ఇక్కడ పొలిటికల్ చేసి ఇట్లా ప్లేకార్డులు పట్టుకొని ఇట్లా గొడవలు చేస్తే కాదు. ఇక్కడ చాలా అందరు ఆఫీసర్లు ఉన్నది, వాళ్ళు ముంగట్ మన ఏరియా గురించి మాట్లాడాలి. అది మాకు బాధ అవుతుంది. ఇప్పుడు 4 సార్లు హౌస్ అర్జెంట్ అయింది, ఏం బి నడుస్తలేదు. ఇంత పెద్ద ఇష్యూ ఉన్నది జిహెచ్ఎంసీలా, రైనింగ్ ఇది వాటర్ గురించి, వర్షం గురించి, దాని మీద డిస్కస్ చేయాలి. ముఖ్యం ఇష్యూ ఇంకోటి ఉన్నది, ట్రాఫిక్ ఇష్యూ. వానలు వస్తే అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. దాని గురించి మనం డిస్కస్ చేయాలి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నా ప్లకార్డులు పట్టుకున్న సందర్భంలో పక్కన ఉన్నటువంటి ఎంఐఎంగా మీరు కొంత దాన్ని తిరస్కరించడం జరిగింది. ప్రధాన ఇష్యూ ఏంటి, అక్కడ ఏం జరిగింది? లేదు, మేమేం చెప్తున్నాం, హౌస్లో ప్లేకార్డులు పట్టుకొచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు? హౌస్ ఇక్కడ మంచిగా పబ్లిక్ సమస్యలకు ఇక్కడ మనం హల్ చేయాలి. లేకుంటే ఇట్లా చేస్తే మంచిగా మెసేజ్ కాదు పబ్లిక్లా చెప్పి మేము చెప్తున్నాం. అదే మాది.